హాయ్ అండి, నేను మీ రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హనీ. ఐస్ క్రీమ్ అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు కదా. కేవలం హాఫ్ లీటర్ పాలతో ఇన్ని రకాల వెరైటీస్ ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే సేమ్ బయటకున్నట్లుగా క్రీమీ టెక్స్చర్లా కనిపిస్తుంది కదా ఐస్ క్రీమ్ అనేది. ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్ని రకాల ఐస్ క్రీమ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అడుగు మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెని తీసుకుని అందులోకి హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుని ఆ హాఫ్ లీటర్ పాలలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చిన్న బౌల్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకున్న తర్వాత చిన్న బౌల్ని పక్కన పెట్టుకుని ఆ పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 3/4 కప్పు షుగర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కంపల్సరీగా మెజర్మెంట్ స్పూన్స్ అయితే ఐస్ క్రీమ్ చేసేటప్పుడు కావాలి, లేదంటే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. నేను ఇక్కడ సంతూర్ సోప్స్కి ఫ్రీ వస్తాయి కదా, ఆ స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. పింక్ కలర్ స్పూను 1 టేబుల్ స్పూను. ఈ స్పూన్తో పింక్ కలర్ స్పూన్లో ఎన్ని స్పూన్స్ పడతాయో చూపిస్తున్నాను చూడండి. ఒక స్పూన్ ఫుల్గా, అలాగే ఇంకొక స్పూన్ అనేది కొంచెం వెల్తిగా తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ అవుతుంది. ఇలా మీరు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు మీ దగ్గర ఇట్లా మెజర్మెంట్ స్పూన్స్ లేనప్పుడు. 3/4 కప్పు పంచదారను వేసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ అనేది యూజ్ చేయట్లేదు. సో అందు గురించి అని ఇక్కడ నేను 3/4 కప్పు పంచదారను తీసుకుంటున్నాను. మీరు విప్పింగ్ క్రీమ్ యూజ్ చేసుకుంటే హాఫ్ కప్పు పంచదార అనేది సరిపోతుంది. నేను విప్పింగ్ క్రీమ్ బదులు పాల మీద మేగడ్ని యూజ్ చేసి ఐస్ క్రీమ్ చేస్తున్నాను. పాలని ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు కూడా పాలను కాచుకోవాలి. తర్వాత మనం ఒక చిన్న బౌల్లోకి పాలు తీసుకున్నాం కదా, ఈ పాలలోకి మీకు మళ్ళీ మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ చేసేటప్పుడు కంపల్సరీగా మెజర్మెంట్ అనేది కావాలి. మీరు ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ సంతూర్ సోప్కి ఫ్రీ వచ్చిన స్పూన్తోనే మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక స్పూన్ ఫుల్గా తీసుకుని ఇంకొక స్పూను కొంచెం వెల్తిగా, అంటే కొంచెం తగ్గించి వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ అవుతుంది. ఇలా 3.5 స్పూన్స్ అయితే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అనేది అవుతుంది. దీనిని వేసుకోవాలి పాలల్లో. తర్వాత అందులోకి జిఎంఎస్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, 1/2 టీ స్పూను సిఎంసి పౌడర్, 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోకండి. సిఎంసి పౌడర్ని ఇలా వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని పక్కన ఉంచేసేసి, ఇక్కడ మీరు చూసారు కదా పాలు అనేవి చక్కగా పొంగొచ్చాయి, అలాగే మరుగుతున్నాయి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పాలలో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్స్ అన్నీ కూడా, దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ పాలలో వేసి స్టవ్ని సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 3 to 4 మినిట్స్ మిక్స్ చేసుకుంటే పాలు అనేవి కొంచెం చిక్కబడతాయి. మీరు వీడియోని అబ్జర్వ్ చేస్తే నేను పాలు అనేవి ఆపకుండా తిప్పుతూనే ఉన్నాను, లేదంటే అడుగు పట్టేస్తుంది. అందుకని దగ్గరుండి తిప్పుకుంటూనే ఉండాలి. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ అనేది తయారైంది లేదు అనేది ఎలా తెలుస్తుందంటే, ఒక గరిటెని తీసుకుని పాలని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని గరిటెను వెనక్కి తిప్పి ఒక లైన్ గీస్తే లైన్గానే ఉండాలి. ఆ లైన్ అనేది కలిసిపోతే మీకు కన్సిస్టెన్సీ అనేది రెడీ అవ్వలేదని అర్థం. నేను మీకు వీడియోలో చూపించినట్లుగా అలా లైన్ సపరేట్ అయ్యేంత వరకు కూడా తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. లైన్ అనేది సపరేట్గా అయితే కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయినట్లే. స్టవ్ను ఆఫ్ చేసుకుని తిప్పుకుంటూ ఈ కన్సిస్టెన్సీని చల్లార్చుకోవాలి. గుర్తుంచుకోండి, చల్లారాలని చెప్పని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి. రూమ్ టెంపరేచర్లోనే ఇది పూర్తిగా కూల్ అవ్వాలి. అలా కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని అందులోకి ఈ బ్యాటర్ మొత్తము వేసేసుకుని పైనుంచి మూతను క్లోజ్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో 6 to 7 అవర్స్ గడ్డగట్టేంత వరకు కూడా ఉంచుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే నేను 6 to 7 అవర్స్ ఉంచాను. చూసారు కదా ఎంత చక్కగా గడ్డగట్టిందో. ఇలా గడ్డగట్టిన తర్వాత దాన్ని ఒక చాక్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని, ఇక్కడ నేను మీకు 2 విధాలుగా చూపిస్తాను. ఒకటేమో మిక్సీ జార్లో వేసి, ఇంకొకటేమో ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా, ఆ బ్లెండర్తో బ్లెండ్ చేసి చూపిస్తాను. మిక్సీ జార్లోకి నేను హాఫ్ క్వాంటిటీ వేసుకొని మిక్సీ చేసి చూపిస్తాను చూడండి. మిగతా క్వాంటిటీ హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసి చూపిస్తాను. మిక్సీ జార్ మూతను క్లోజ్ చేసి మిక్సీ చేస్తున్నాను చూడండి. ఇలా మిక్సీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఐస్ క్రీమ్ క్వాంటిటీ అనేది ఎక్కువగా రాదు. సో అందు గురించని 2 విధాలుగా చేసి చూపిస్తున్నాను మీకు డిఫరెన్స్ అనేది తెలియడం కోసం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి 1 minute మిక్సీ చేసుకోవాలి. అలా మిక్సీ చేసుకుంటే క్రీమీ టెక్స్చర్ లాగా అవుతుంది. అలా క్రీమీ టెక్స్చర్ లాగా అయిన తర్వాత అందులోకి 1 కప్పు పాల మీద మేగడ్ని తీసుకోవాలి. ఆ పాల మీద మేగడ్ని ఇందులో హాఫ్ క్వాంటిటీ వేసుకున్నాను. మిగతా హాఫ్ క్వాంటిటీ హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకున్నప్పుడు మిగతా క్వాంటిటీని యూస్ చేసుకుంటాను. ఇలా హాఫ్ క్వాంటిటీ వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి ఒక 2 minutes. అలా 2 minutes మిక్సీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారు కదా,
ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దానిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుని మూత క్లోజ్ చేసి ఓవర్ నైట్ ఫ్రీజర్లో ఉంచాలి. నేను దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నాను. మిగిలిన హాఫ్ క్వాంటిటీ ఉంది కదా, దానిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. ఎందుకంటే దీని క్వాంటిటీ డబల్ అవుతుంది. సో అందు గురించని పెద్ద బౌల్ని యూస్ చేయండి. నేను మీకు ఇక్కడ 1 మినిట్ బీట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. క్వాంటిటీ అనేది స్లోగా డబల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనిని మళ్ళీ ఒక 2 మినిట్స్ బీట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, క్వాంటిటీ అనేది స్లోగా డబల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మిక్సీలో వేసిన దానికిను హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసిన దానికి ఇదేనండి తేడా. ఇందాక మనం తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి చూసారు కదా డిఫరెన్స్ అనేది. ఇది ఇంకా డబుల్ అవుతుంది. ఇదిగోండి చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్లోకి రావాలి పూర్తిగా. ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఇందాక మనం హాఫ్ క్వాంటిటీ పాల మీద మేగడ్ని పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పాల మీద మేగడ్ని కూడా వేసుకుని ఒక 3 to 4 మినిట్స్ బీట్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ అనేది ఇంకా పెరుగుతుంది, మీరు చూస్తూ ఉండండి. మనం తీసుకుంది కేవలం 1/2 లీటర్ పాలు. 1/2 లీటర్ పాలకి మీరు చూస్తూ ఉండండి ఎంత ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అవుతుందో. మీరు ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి, మీకు చూపిస్తున్నాను. ఇది కొంచెం బీట్ చేసుకోవాలి. ఇలా ఆ మేగడ కూడా ఆ క్రీమ్లో కలిసిపోయేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసారు కదా, మనం కేక్ క్రీము బీట్ చేసుకున్నప్పుడు సాఫ్ట్ పీక్స్ వస్తాయి కదా, ఆ సాఫ్ట్ పీక్స్ వస్తే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. మనం ఇందులో విప్పింగ్ క్రీమ్ యూస్ చేయలేదు కాబట్టి కంపల్సరీగా వెనీలా ఎసెన్స్ కలుపుకోవాలి. ఎందుకంటే విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ వెనీలా ఎసెన్స్ యాడ్ అయ్యి వస్తుంది కాబట్టి మనం వెనీలా ఎసెన్స్ వేసుకునే పని ఉండదు. కానీ మనం ఇందులో మేగడ వేసుకున్నాం కాబట్టి వెనీలా ఎసెన్స్ కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుంది. వెనీలా ఎసెన్స్ని 6 to 7 డ్రాప్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. నేను మీకు మిక్సీ చేసిన ఐస్ క్రీమ్ని అలాగే విప్ చేసిన ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను చూడండి. దానికి దీనికి డిఫరెన్స్ చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. టేస్ట్ అయితే మాత్రం సేమ్ ఒకటేలాగా ఉంటుంది, కాకపోతే క్వాంటిటీ అనేది మాత్రం తగ్గుతుంది. అంతే ఒక్క డిఫరెన్స్ తప్పించి టేస్ట్ అయితే యాజ్ టీజ్గా ఉంటుంది. నేను ఈ ఐస్ క్రీమ్ని 3 ఫ్లేవర్స్గా చేసుకుంటున్నాను. ఒకటి వెనీలా, ఇంకొకటి కేసరి డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్, అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వెనీలా ఐస్ క్రీమ్ని నేనైతే ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకుని అందులోకి కొన్ని బాదం పప్పులు వేసుకుని సిమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పు కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని వాటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత అందులోకి కొన్ని పిస్తా అలాగే ఒక ఇలాచీ వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన ఐస్ క్రీమ్ని 2 భాగాలుగా చేసుకుని అందులో ఒక భాగాన్ని తీసుకుని నేను ముందుగానే గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వుని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఆ కుంకుమ పువ్వు పాలు అలాగే మనం డ్రై ఫ్రూట్స్ మిక్చర్ 5 teaspoons వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 teaspoons వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటే న్యాచురల్గానే ఎల్లో షేడ్ వచ్చింది కదా. ఈ ఎల్లో షేడ్ని ఇంకొంచెం పెంచడం కోసం నేను ఫుడ్ కలర్ని 2 drops వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ని కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని అందులోకి కొన్ని కిస్మిస్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని దానిపైన మూతని క్లోజ్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. కేసరి డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. డార్క్ చాక్లెట్ని 50 grams తీసుకుని డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నాను. ఇలా మెల్ట్ చేసుకున్న దాన్ని ఈ క్రీమ్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని చాక్లెట్ చిప్స్ వేసుకోండి. తర్వాత దానిని మిక్స్ చేసుకోండి. మీకు చిప్స్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని పైనుంచి కొన్ని చాక్లెట్ చిప్స్ వేసుకొని మూతను క్లోజ్ చేసి ఫ్రీజర్లో ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఓవర్ నైట్ పెట్టిన తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ని తీసి చూపిస్తున్నాను చూడండి. 1/2 లీటర్ పాలతో ఇంత ఐస్ క్రీమ్ అయింది. చూసారు కదా, చక్కగా గడ్డగట్టాయి. నేను మీకు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత చక్కగా సేమ్ బయటకొన్న క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చింది కదా ఐస్ క్రీమ్ అనేది. ఇలా ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేవలం 1/2 లీటర్ పాలతో. ఇక్కడ నేను మీకు మిక్సీలో వేసిన ఐస్ క్రీమ్ని కూడా తీసి చూపిస్తాను చూడండి. ఇది కూడా క్రీమీ టెక్స్చర్గా ఉంటుంది, బట్ ఓన్లీ క్వాంటిటీలోనే డిఫరెన్సు.
టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది. నెక్స్ట్ కేసరి డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్. చూసారు కదా, ఇది కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ ఐస్ క్రీమ్స్ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.